ఇక హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తుతోంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ కు చేరువలో ఉంది. దీంతో నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. అటు హైదరాబాద్ జంటు జలాశయాలకు కూడా వరద పోటెత్తింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు భారీగా వరదొస్తోంది. దీంతో తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. చాలా కవలపిల్లలా ఉన్నాను. జంట జలాశయాలకు వరద పోటెత్తింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఇటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో ఇటు హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. ఇప్పటికే హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరుకోనున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఇటు కుకట్పల్లి కానివ్వండి, బంజారా నాలా కానివ్వండి, అదేవిధంగా ఏదైతే ఇటు పికెట్ నాలాల నుంచి పెద్ద ఎత్తున కూడా వరద అంతా కూడా ఏదైతే హుస్సేన్ సాగర్ కి చేరుతున్నటువంటి క్రమంలో హుస్సేన్ సాగర్ అయితే నిండు కుండలా మారినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాము. ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. ఏదైతే మొత్తం హుస్సేన్ సాగర్ నీటి మట్టం అయితే క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు హుస్సేన్ సాగర్ కు గేట్లు అంటూ ఏముండవు. ప్రత్యేకంగా ఏదైతే ఈ తూముల ద్వారానే ఈ వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతాలకు పంపుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఫ్లోటింగ్ ఏ విధంగా ఉందో సో వాటిని కూడా అదే విధంగా దిగువగా వదులుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ చూసుకుంటే 513.41 మీటర్లు ఉంది. సో హుస్సేన్ సాగర్ FTL దాటకుండా వాటర్ లెవెల్ ని అధికారులు మెయింటైన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో తూముల ద్వారా ప్రస్తుతం హుస్సేన్ సాగర్ కు సంబంధించినటువంటి నీటినంతా కూడా మూసీ నదిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నీటి మట్టం 1080 క్యూసెక్ల ఇన్ఫో ఉంది. సో దాంతోపాటు అవుట్ ఫ్లో చూసుకుంటే మాత్రం 790 క్యూసెక్ల అవుట్ ఫ్లోను దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. చూడొచ్చు హుస్సేన్ సాగర్ క్యూసెక్లు అయితే దాదాపు మొత్తం 1080 క్యూసెక్లకు అయితే చేరినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో బంజారా నాలా కానివ్వండి, అంటే దాంతోపాటు ఇటు పికెట్, కుకట్పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్ కు పెద్ద ఎత్తున కూడా వరద పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో సో ఎప్పటికప్పుడు కూడా హుస్సేన్ సాగర్ పరిస్థితిని ఇటు ఇరిగేషన్ అధికారులు, HMDA అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఏదైతే ఇటు HMDA అధికారులు ఎప్పటికప్పుడు కూడా హుస్సేన్ సాగర్ లో ఉన్నటువంటి వ్యర్థాలన్నిటి కూడా క్లియర్ చేస్తున్నారు. దాంతోపాటు తూముల ఉన్నటువంటి ఏదైతే చెత్త చెదారం, దాంతోపాటు వ్యర్థాలన్నింటినీ కూడా క్లియర్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. సో రాగల 2-3 రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు GHMC అధికారులు అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం చూడొచ్చు దిగువన ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఇటు ఏదైతే ఇన్ఫ్లో ఏ విధంగా ఉందో సో అవుట్ ఫ్లోని కూడా అదే విధంగా ఇటు దిగువన వదులుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద పెద్ద ఎత్తున ఇటు హుస్సేన్ సాగర్ కు పోటెత్తుతుండడంతో హుస్సేన్ సాగర్ అంతా కూడా నిండు కుండలా మారినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. జర్నలిస్ట్